నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యూరియా కోసం రైతుల పడిగాపులు, రోజులు గడుస్తున్నా కష్టాలు తీరడం లేదని ఆవేదన. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద, 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల. మిజోరంలో బైరబీ సైరాంగ్ రైల్వే లైన్ను జాతికి అంకితం చేసిన ప్రధాని, దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుందన్న మోదీ. 11 ఏళ్లుగా ఈశాన్య ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నాం, వాణిజ్యం పర్యాటకం వృద్ధి చెందుతోందన్న ప్రధాని మోదీ. నేపాల్లో సాధారణ స్థాయికి చేరుకుంటున్న పరిస్థితులు, కాఠ్మండు సహా ఇతర ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేత. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పరిధిలో దారి దోపిడీకి పాల్పడ్డ ఘటనలో 7గురిని అరెస్టు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకున్నాం. నాగార్జున, శంకర్పల్లి దోపిడీ కేసు దర్యాప్తులో పురోగతిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నిన్న శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కొత్తపల్లి వద్ద సంచలనం సృష్టించినటువంటి ఒక దారి దోపిడీ కేసు, 40 లక్షల ఉన్నటువంటి బ్యాగ్ తోటి పరారైన 9 దుండగులు వాళ్ళ కారు బోల్తాపడడం, ఈ ఘటనలో వాళ్ళంతా అక్కడి నుంచి పారిపోయిన వ్యవహారంపై పోలీసులు వెంటనే టీమ్స్ ఫామ్ చేసి గంటల వ్యవధిలోనే మొత్తం 7 నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో వాళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. అయితే నిన్న జరిగినటువంటి ఘటన విషయం అంటే ఘటకేశ్వరకు చెందినటువంటి ఒక స్టీల్ వ్యాపారి, అతని పేరు రాకేష్ అగర్వాల్. అతను స్టీల్ వ్యాపారానికి సంబంధించినటువంటి డబ్బు వికారాబాద్ లో 40 లక్షలు రావాల్సి ఉంది. అక్కడికి అతనికి డ్రైవర్ మధుని, అతనితో పాటు ఇంకొక సాయిబాబా అనేటువంటి మరో వ్యక్తిని ఇద్దరిని కారు ఇచ్చి వికారాబాద్ పంపించాడు. వికారాబాద్ నుంచి బయలుదేరిన వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఈ కొత్తపల్లి సమీపంలోకి రాగానే ఒక వెనక నుంచి వచ్చినటువంటి ఒక షిఫ్ట్ కారు వాళ్ళు ఢీకొట్టడం, తర్వాత వాళ్ళ కళ్ళలో కారం కొట్టి డమ్మీ పిస్టల్ తోటి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 40 లక్షల రూపాయల బ్యాగ్ ని తీసుకుని పరారయ్యారు. పరారైనటువంటి క్రమంలో నిందితులు వెళ్తున్నటువంటి కారు బోల్తాపడిన తర్వాత వాళ్ళు కారులోంచి బయటపడి అక్కడ డబ్బులు ఉన్న బ్యాగులన్నింటినీ కూడా తీసుకున్నటువంటి క్రమంలో ఒక 8 లక్షల పైగా నగదు అక్కడ మిగిలిపోయింది. వీళ్ళంతా కూడా రోడ్డు మార్గంలో నడుచుకుంటూ కొంతమంది ఆ బైక్లకి ఆటోలకి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరినటువంటి పోలీసులు ఈ ఇటువైపు వెళ్ళినట్టు కారు నెంబర్ ఆధారంగా వాళ్ళు ఎటువైపు వెళ్లారు అనే ఆధారాలు చెక్ చేశారు. తర్వాత కారు జడ్చర్లకు చెందినటువంటి ఒక వ్యక్తిగా గుర్తించారు. అతన్ని అదుపులో తీసుకోగా మొత్తం వ్యవహారం అంతా బయటపడింది. ఇప్పుడు ఆ రాకేష్ అగర్వాల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మధు, అతనే ఈ కీలక సూత్రధారి. డబ్బు కోసం నేను వెళ్తున్నాను, మమ్మల్ని దారి దోపిడీ చేసినట్టుగా చేసి మా దగ్గర డబ్బు తీసుకొని వెళ్ళిపోండి, తర్వాత మనం ఈ డబ్బునంతా పంచుకుందాం అనే వ్యవహారాన్ని ఆ మధు ఈ పక్కా ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. ఆ ప్లాన్ లో భాగంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. కానీ ఆ దుండగులు పారిపోయేటువంటి క్రమంలో కారు బోల్తా పడడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. సో ప్రస్తుతం వీళ్ళందరినీ 7గురిని అంటే దోపిడీకి పాల్పడిన 9, సూత్రధారి మధు, దాంతో మరొక వ్యక్తి, అతనితో పాటుగా వీళ్ళకి కారు రెంట్కి ఇచ్చినటువంటి జడ్చర్లకు చెందినట్టు మరో వ్యక్తి, మొత్తం 7గురిని అదుపులో తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు దాదాపు సుమారు 35 లక్షలకు పైగా డబ్బులను రికవరీ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ కారు ఇతర వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం 1 గంటకు సైబరాబాద్ సిపి మీడియాకి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. శర్మ, ధన్యవాదాలు నాగార్జున. హైదరాబాద్ కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో కలకలం రేపిన గృహిణి రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు హంతకులను జార్ఖండ్లో పట్టుకున్నారు. కోల్కతాకు చెందిన రాకేష్, రేణు అగర్వాల్ దంపతుల వద్ద పని మనిషిగా చేరిన హర్ష, అతని స్నేహితుడు రోషంతో కలిసి పక్కా ప్రణాళికతో యజమాని రేణు అగర్వాల్ను దారుణంగా హత్య చేశారు. అనంతరం అదే ఇంట్లో స్నానం చేసి దుస్తులు మార్చుకుని యజమాని ద్విచక్ర వాహనంపైనే పారిపోయారు. సవాల్గా తీసుకున్న పోలీసులు నగరంలోని సీసీ కెమెరాల ద్వారా జల్లెడపట్టారు. 5 బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా నిందితులు జార్ఖండ్కు పారిపోయినట్లు తెలుసుకుని బయలుదేరిన ఓ పోలీస్ బృందం హంతకులను అక్కడే పట్టుకుంది. వారిని హైదరాబాద్ తీసుకొస్తున్నారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని కన్న కుమార్తెనే కడతీర్చింది ఓ తల్లి. ఈ అమానవీయ ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్పల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. శభాష్పల్లి గ్రామానికి చెందిన మమతను సిద్దిపేట జిల్లా వడ్డేపల్లికి చెందిన భాస్కర్కిచ్చి వివాహం జరిపించారు. వీరికి 5 ఏళ్ల కుమారుడు శరణ్, 3 ఏళ్ల కుమార్తె తనుశ్రీ ఉన్నారు. అత్తగారింటి వద్ద తగాదాలతో మమత పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన షేక్ ఫయాజ్తో మమత వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఫయాజ్తో కలిసి వెళ్లిపోయింది. మమత తల్లిదండ్రులు మే 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు గుంటూరులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా పాపను జూన్ 7న చంపి గ్రామ శివార్లో పూడ్చిపెట్టినట్లు తెలిపారని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. జేసీబీ సాయంతో పాప కళేబరాన్ని వెలికితీశామని వివరించారు. గత మే నెలలో కూతురు మమత, ఆమె కూతురు అంటే మనవరాలు ఇద్దరు కూడా మిస్సింగ్ అయ్యారు అని చెప్పేసి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా మాకేంటంటే గుంటూరు నర్సరావుపేట ఆ ఏరియాలో ఉన్నారని చెప్పేసి మాకు సాంకేతిక ఆధారాలతోటి మాకు తెలవడంతో మేము వాళ్ళను ట్రేస్ చేసి తీసుకొని వచ్చినాము. వాళ్ళు ఇద్దరు ఫయాజ్ తర్వాత ఎవరైతే మమత ఇద్దరు ఉన్నారో పాప లేదు. అనుమానంతో ఇవాళ మేము చాలా సుదీర్ఘంగా వాళ్ళను ఇంటరాగేట్ చేయడం జరిగింది. ఆమెకు అడ్డు ఉందని చెప్పేసి, అమ్మాయి జ్వరంతో ఉండడంతో అడ్డు ఉందని చెప్పేసి గత జూన్ 7th నాడు 7వ తారీఖు నాడు ఇక్కడికి పాపతో పాటు వస్తూ ఆమెను హత్య చేసినారు. తర్వాత గొంతు నులిమి హత్య చేసి ఇక్కడనే శభాష్పల్లి ఈ ఏదైతే పొలాల్లో ఈ వాడుక పక్కన ఒక గుంత తీసి దాంట్లో కూర్చడం జరిగిందని చెప్పడంతో ఇవాళ మేము మొత్తం పోలీస్ టీమ్స్ ఇవాళ దీన్ని శవాన్ని మేము వెలికి తీయడం జరిగింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యురాలు సుజాతక్క అలియాస్ పోతుల కల్పన పోలీసుల ఎదుట లొంగిపోయారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ తివారిని అడిగి తెలుసుకుందాం. మహేష్ తివారి, మావోయిస్టు సుజాతక్క ఎప్పుడు లొంగిపోయారు? పూర్తి వివరాలు ఏమిటి? పెద్ద పేరు పొందిన మావోయిస్ట్ లీడర్ కిషన్జీ భార్య అనే కల్పన అలియాస్ సుజాత 10 రోజుల ముందే తెలంగాణ పోలీసు ముందు లొంగిపోయినట్టు సూత్రాలు చెప్తున్నాయి. కానీ పూర్తి దాని తర్వాత ఇవాళ దాని విషయంగా అధికృత పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. సుజాత లొంగిబాటు మావోయిస్ట్ మూవ్మెంట్ కు ఒక పెద్ద ఎదురు దెబ్బ మనం అనొచ్చు. ఎందుకంటే 2 years నుంచి మనం చూస్తే ఫోర్సెస్ ఏ రకంగా మావోయిస్ట్ పైన అగ్రెసివ్ గా ఆపరేషన్ చేస్తున్నాయి. దాంట్లో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ దొరుకుతున్నాయి. దీంట్లో మనం చూస్తే పాత క్యాడర్లు ఎవరైతే ఉన్నారో, ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాడర్, మావోయిస్ట్ లీడర్షిప్ లో ఉన్న క్యాడర్లు వాళ్ళు లొంగుబాటు జరగడం లేకుంటే ఎన్కౌంటర్ లో మృతి చెందడం ఈ చాలా పెద్ద ఎదురు దెబ్బ అనొచ్చు మనం. దాంట్లో సుజాత మనం చూస్తే ఒక చాలా పెద్ద పేరు ఉంది. ఎందుకంటే 1982లో ఆమె చదువు పూర్తి చేసుకున్న తర్వాత, ఎడ్యుకేషన్ అయిన తర్వాత మావోయిస్ట్ ఉద్యమంలో వెళ్లారు. అప్పుడు కిషన్జీ తోటి ఆమె స్టార్టింగ్ పీరియడ్ ఆమెది గడ్చిరోలి జిల్లాలో ఆమె వర్క్ చేశారు. 83-84 నుంచి మనం చూస్తే కిషన్జీ భూపతి, కిషన్జీ వాళ్ళ బ్రదర్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో మల్లోజుల వేణుగోపాల్ భూపతి, వీళ్ళిద్దరు గడ్చిరోలి జిల్లాలో చాలా 10 సంవత్సరాల దాకా పనిచేశారు. ఆ సమయంలో సుజాత కూడా కిషన్జీ తోటి గడ్చిరోలి జిల్లాలో వచ్చారు. 97 దాకా సుజాత గడ్చిరోలి జిల్లాలో యాక్టివ్ గా ఉంది. ఆమె మీద కొన్ని కేసెస్ కూడా నమోదు ఉన్నాయి. అయితే దాని తర్వాత ఆమె డీకే దండకారణ్యంలో వెళ్లిపోయింది. ఇప్పుడు సీసీ మెంబర్ గా సుజాత పనిచేస్తుంది. అలాగే జనతానా సర్కార్ అని ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో మావోయిస్టు ఉద్యమంలో, దాంట్లో కూడా ఇన్ఛార్జ్ గా ఉంది.
అయితే సుజాత మీద మనం చూస్తే ఒక 4 కోట్ల కంటే ఎక్కువ బహుమానం అన్ని స్టేట్లు కలిసి ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు మనం. ప్రతి స్టేట్ కు 1 కోటి సీసీ మెంబర్ కు బహుమానం ఉంటుంది. దానివల్ల సుజాత లొంగిపోగటం మావోయిస్ట్ ఉద్యమంకు చాలా పెద్ద ఎదురుదప్ప. ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం తిప్పిరి తిరుపతి దేవ్జీ ఆయనే మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. దాని తర్వాతనే సుజాత లొంగుబాటు కాకట. ఒకవేళ మనం చూస్తే మావోయిస్ట్ సెంట్రల్ కమిటీలో చాలా మెంబర్స్ తక్కువ అవుతున్నారు. బసవరాజు అలాంటి పెద్ద లీడర్ గాని, గణేష్ గాని, చలపతి గాని, అయితే ఆ పరిస్థితులు మనం చూస్తే ఒక సుజాత లొంగిబాటు కాకట చాలా పెద్ద ఎదురుదెబ్బ అనొచ్చు మనం. తివారీ, డీజీపీ ఇంకా ఏమైనా వివరాలు తెలిపే అవకాశం ఉందా? తెలంగాణ పోలీసు ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత మనం దాని విషయంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా అయితే అధికృత దాని విషయంగా ఎవరు చెప్పలే. కానీ ఆమె లొంగేశారు, సరెండర్ చేశారు తెలంగాణ పోలీసు ముందా, ఇదైతే సోర్సెస్ చెప్తున్నాయి కన్ఫర్మ్ గా. రైట్, ధన్యవాదాలు తివారీ. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. మిజోరాంలో 8,070 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎత్తైన రైల్వే లైన్ను మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ఐజ్వాల్ కు వెళ్లలేకపోయారు. కాసేపట్లో మోదీ జాతి ఘర్షణలతో అల్లాడిపోయిన మణిపూర్లో పర్యటించి బాధితులను కలుసుకోనున్నారు. సాయంత్రం అసోంలో ఆయన పర్యటిస్తారు. ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. 8,070 కోట్లతో నిర్మించిన డాబీ సైరాంగ్ రైల్వే లైన్ను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ లైన్ మిజోరాంను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. 51 కిలోమీటర్ల పొడవైన కారిడార్లో 153 వంతెనలు, 45 సొరంగాలు ఉన్నాయి. ఉదయం 9 గంటల 10 నిమిషాలకు మోదీ లెగ్పుయ్ విమానాశ్రయంలో దిగారు. విమానాశ్రయం నుంచి రైల్వే లైన్, ఇతర ప్రాజెక్టుల్ని ఆయన ప్రారంభించారు. ఐజ్వాల్, ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్, సైరాంగ్, గువాహటి, కోల్కతా మధ్య మరో 2 రైళ్లను మోదీ ప్రారంభించారు. రోడ్ల విస్తరణ పనులతో పాటు ఏకలవ్య స్కూళ్లను మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రసంగించిన మోదీ రైల్వే లైన్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని తెలిపారు. విద్యా, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఉద్యోగాల కల్పన, పర్యాటక వృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. తరువాతి తరం జీఎస్టీ సంస్కరణల వల్ల అనేక వస్తువులపై పన్ను తగ్గుతుందని, కుటుంబాల జీవితాలను అది సులభతరం చేస్తుందని మోదీ వివరించారు. ఐజ్వాల్లోని లమువల్ గ్రౌండ్లో ఆయన బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన అక్కడికి వెళ్లలేకపోయారు. ఆ సమయంలో మిజోరాం గవర్నర్ వీకే సింగ్, ముఖ్యమంత్రి లాల్దు హోమా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఐజ్వాల్లోని లమువల్ గ్రౌండ్లో ఉన్నారు. భారత్పై భారీగా టారిఫ్లు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనకు G7 దేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్లో శాంతి పునరుద్ధరణకు రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమని అమెరికా భావిస్తోంది. అందులో భాగంగా రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై ఐరోపా సమాఖ్యతో పాటు G7 దేశాలు టారిఫ్లు విధించాలని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రతిపాదించారు. అందుకు G7 దేశాలు కూడా అంగీకరించినట్లు సమాచారం. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ లో భేటీ అయిన G7 దేశాల ఆర్థిక మంత్రులు సుంకాల విధింపుపై చర్చించారు. ఈ సందర్భంగా స్కాట్ బెసెంట్ భారత దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ క్లిష్ట సమయంలో నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి వారంతా ముందుకు రావాలని కోరగా, యుద్ధం ముగింపునకు తాము కట్టుబడి ఉన్నామని G7 దేశాలు ప్రకటించాయి. అయితే టారిఫ్ల విధింపు ఎప్పుడు ఉంటుందో మాత్రం G7 దేశాలు ఇంకా చెప్పలేదు. ఉక్రెయిన్ రక్షణకు నిధులు సమకూర్చుకునేందుకు స్తంభించిన రష్యా ఆస్తులను ఉపయోగించే విషయంపైన సమావేశంలో చర్చించారు. టారిఫ్ల విధింపుపై ఐరోపా సమాఖ్య దేశాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా అది ఇంకా సాధ్యపడలేదు. నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎన్నికైన జస్టిస్ సుశీలా కార్కీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పొరుగు దేశంలో శాంతి పునరుద్ధరణ, పురోగతితో పాటు నేపాల్ ప్రజల శ్రేయస్సుకు భారత్ కట్టుబడి ఉందని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. అటు నేపాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. రాజధాని కాఠ్మండు సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూ, ఇతర ఆంక్షలను సైన్యం వెనక్కి తీసుకుంది. రోజువారీ పనులను చేసుకునేందుకు ప్రజలకు అనుమతి ఇస్తున్నారు. కొన్ని రోజులుగా మూతపడి ఉన్న దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, షాపింగ్ మాళ్లు తెరుచుకున్నాయి. రోడ్లపై వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కాలిపోయిన ప్రభుత్వ కార్యాలయాలకు మరమ్మతులు చేస్తున్నారు. ఆందోళనకారులు
పారవేసిన వస్తువుల తొలగింపు కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద పెరుగుతుండటంతో 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,20,279 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి 1,79,104 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,965 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 3 స్పిల్వే గేట్లను 10 అడుగులు ఎత్తి 82,824 క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.90 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 209 టీఎంసీలు నిల్వ ఉంది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,85,000 క్యూసెక్లకు పైగా వరద వచ్చి చేరుతూ ఉండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. 23 గేట్ల ద్వారా 91,000 క్యూసెక్ల వరద విడుదల చేస్తూ ఉండగా ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్లు, ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 800 క్యూసెక్లు, సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద పెరిగే అవకాశం ఉందని, నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి వరద కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు నుంచి 6,343 క్యూసెక్కులు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి 59,505 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి 65,848 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 19.591 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.79 మీటర్లకు చేరుకుంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని మూసీ నదికి వరద పోటెత్తుతోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుంటలు, చెరువులు జలకడను సంతరించుకున్నాయి. వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద మూసీ నది లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. పరిసర గ్రామాల ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్ని ఎంచుకుని వెళుతున్నారు. మూసీ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మెదక్ జిల్లా సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయం ముందున్న నదీపాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ సందర్భంగా భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ అర్చకులు తాత్కాలికంగా గుడి మూసివేసి రాజగోపురంలో అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. తెల్లవారుజామునే ఆలయ అర్చకులు గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన, నైవేద్యం, ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. వరద ఉధృతి తగ్గగానే అమ్మవారి మూల విరాట్ దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లా చేగుంటలోని రైతు వేదిక వద్ద వర్షంలో సైతం అన్నదాతలు బారులు తీరారు. చేగుంట రైతు వేదికకు 1500 యూరియా బస్తాలు వచ్చాయన్న సమాచారంతో పలు గ్రామాల నుంచి వేలాది మంది రైతులు తరలివచ్చారు. తిండి తిప్పలు మాని యూరియా కోసం వస్తే ఒక్క బస్తా ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత రైతుల పాలిట శాపంగా మారింది. సకాలంలో యూరియా వెయ్యకపోవడంతో సాగు చేసిన పంటలు అక్కరకు రాకుండా పోతున్నాయి. ఇక చేసేదేమీ లేక అన్నదాతలు పంట చేలలో పశువులను మేపుతున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి ఎంతో ఆశగా సాగు చేసిన పంటలు చేతికి రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో రైతులు ప్రధానంగా వరితో పాటు మొక్కజొన్న, పత్తి పంటలను సాగు చేస్తారు. వర్షాకాలం ఆరంభంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో కర్షకులు మొక్కజొన్న, పత్తి పంటలను సాగు చేశారు. జులై 2వ వారం పాకాల నీటి విడుదల చేయడంతో ఆయకట్టు రైతులు వరి పంటను కూడా సాగు చేశారు. తొలకరి ప్రారంభంలో వేసిన మొక్కజొన్న పంట మంచిగా మొలకెత్తింది. ఏపుగా పెరిగే దశలో వేయవలసిన యూరియా దొరకకపోవడంతో మొక్కజొన్న పంట ఎర్రబారి ఉపయోగం లేకుండా పోతోంది. ఖానాపురం మండలం గొల్లకొండ తండాకు చెందిన అజ్మీరా శ్రీనివాస్ తనకున్న 6 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. పంట ఏపుగా ఎదుగుతున్న తరుణంలో యూరియా కొరతతో వేయవలసిన సమయానికి యూరియా వేయకపోవడంతో పంట ఎదుగుదల ఆగిపోయింది. కుటుంబ సభ్యులంతా యూరియా కోసం విక్రయ కేంద్రాల చుట్టూ తిరిగితే 2 బస్తాలు మాత్రమే దొరికిందని రైతు తెలిపాడు. అవి కేవలం 1 ఎకరానికే సరిపోయాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ఎకరం మాత్రమే ఏపుగా పెరిగిందని, యూరియా వెయ్యని మిగతా 5 ఎకరాల చేను మాత్రం ఎదుగుదల లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చేసేదేం లేక పశువుల మేతకు వేసినట్టు రైతు వాపోయాడు. నేను 6 ఎకరాలు చేస్తున్నా సార్ వ్యవసాయం. ఎకరం ఊరియా దొరికితే 1 ఎకరం పచ్చగా ఉంది సార్. 5 ఎకరాలకు ఊరియా అందలే సార్. తెల్లని దాకా పొద్దున్న దాకా పడి కాపులు కాసిన, తిండి తినకుండా కాపులు కాసిన 1 బస్సు కూడా దొరకట్లేదు సార్. ఊరియా లేక 5 ఎకరాలు చేను పోయింది సార్. ఊరియా లేక సార్ ఇగో ఫీజు కూడా పెరగలేదు సార్. ఊరియా దొరక 2 నెలల కాంచి తెల్లని దాకా పొలదా మా భార్య నేను పండుకున్నాం సార్ సొసైటీ దగ్గర. అయినా ఊరియా దొరకట్లేదు సార్. 1,50,000 నష్టం వచ్చింది సార్. సేమ్ టైం అయిపోయింది సార్. ఇప్పుడు 1 ఎకరానికి 50,000 ఖర్చు వచ్చింది సార్. దిగుబడి లాస్ట్ టైం పోయిన సంవత్సరం బాగా వచ్చింది సార్. ఎకరాన 45 క్వింటాలు తీసిన సార్. ఈ సంవత్సరం 45 క్వింటాలు కాదు సార్, 10 క్వింటాలు కూడా వెళ్ళేటట్లేదు సార్. ఊరియా లేక సార్. దయచేసి మీరు ఆదుకోవాలి సార్. యూరియా కొరత కోసం దొరకక ఇబ్బంది పాలయ్యి చేను అడిగి మేపుకోవాలి. అదే గ్రామానికి చెందిన ఆంగోతు సేవియా తనకున్న 4 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశాడు. ఇంటిల్లిపాది యూరియా కోసం వెళ్తే 4 బస్తాల యూరియా మాత్రమే దొరికిందన్నాడు. అది 1 ఎకరానికి సరిపోయిందని, మిగిలిన 3 ఎకరాలు పనికి రాకుండా పోయిందని వాపోతున్నాడు. పంటలకు యూరియా వేసి అదుని దాటిపోయిందని, ఇప్పుడు ఎరువులు వేసినా ఉపయోగం ఉండదని కర్షకులు తల్లడిల్లుతున్నారు. పెట్టిన పెట్టుబడి మొత్తం మీదపడి అప్పుల పాలు అయ్యే పరిస్థితి నెలకొందని కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 4 ఎకరాలు వేస్తే ఇప్పుడు అసలు పిండి లేక ఇది మొత్తం ఆగం పాలైంది. ఫస్ట్ సారి అడుగు మంది వేసిన, రెండోసారి ఏమో యూరియా 4 బస్తాలు దొరికితే 2 ఎకరాలు వేసిన. ఇక మిగతా మొత్తం ఆగమైంది. ఇక దొరకడు కష్టమే. మొత్తం 4 ఎకరాలు ఇది కవులే రావు సార్. ఇప్పుడు రాదు. ఇప్పుడు గింజ కూడా వెళ్ళదు. దీనికి ఆగం అయినట్టే. ఇక దీనికి అది పక్కన అవపడుతుంది, కొద్దిగా లైట్ కాబడుతుంది. అది రెండోసారి ఒకసారి వేస్తే కొద్దిగా ముఖం తెలియదు. ఇది అసలు దీని పిండి వేయాలి. అసలే పిండి లేకనే ఆగమైంది. దిగుబడి రాదు. ఇక రూటర్ కొట్టించుడు ఏం లేదు. ఇక 3 నెలలు అవుతుంది సార్ మొక్కజొన్న లేచి. ఒక్కసారి దుక్కిపిండి వేసినాం సార్. మళ్ళీసారి యూరియా కోసం పోతే యూరియా దొరకలేదు సార్. యూరియా దొరకక 3 ఎకరాలు ఎత్తున వదిలిపెట్టినాం సార్. అయిపోయింది. 2 ఎకరాలకు 4 బత్తాలు దొరికితే 2 ఎకరాలకు వేసినాం సార్. 3 ఎకరాలు యూరియా దొరకక ఇవి బెండ్లు అయినాయి సార్. యూరియా వేసినా కూడా టైం దాటిపోయింది సార్. ఆల్రెడీ 3 నెలలు దాటింది. యూరియా దొరకలేదు సార్. దొరికితే మొన్న ఒక నైట్ 9ంటికి పోతే మధ్యాహ్నం 3 వరకు 4 బత్తాలు ఇచ్చారు సార్. ఈ మంగళాయపేటలో పోయి పండుకున్నాం సార్. 9ంటికి పండుకుంటే తెల్లారి మధ్యాహ్నం 3ంటికి ఇచ్చారు సార్ 4 బత్తాలు. 4 పోతే అది కూడా 4 పోతే 4 బత్తాలు వచ్చినాయి సార్. మొక్కజొన్న చేలు ఎర్రబడిపోవడానికి గల కారణాలు యూరియా కొరత వల్ల లేక ఇంకా ఏ ఇతర కారణాలు ఉన్నాయా అనే దానిపై వ్యవసాయ అధికారులను వివరణ అడగగా వారు నిరాకరించారు. సమాజంలో మార్పు కోసం నిస్వార్థ భావంతో కృషి చేసిన వ్యక్తి రామోజీరావు అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా నమ్ముకున్న సిద్ధాంతం కోసం
అచంచలమైన విశ్వాసంతో పనిచేసి ఎదిగారని కొనియాడారు. బ్లూ బుక్ ట్రస్ట్, రఘు అరకపూడి సేవా ట్రస్ట్ సంయుక్తంగా విశ్వనరుడు రామోజీ అనే పుస్తకాన్ని రూపొందించగా దాన్ని హైదరాబాద్ రామ్నగర్లోని తన నివాసంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. డాక్టర్ లెనిన్ ధనిశెట్టి సహకారంతో సంకలనం తీసుకువచ్చినట్లు ఆయన వివరించారు. రామోజీరావు వివిధ రకాలుగా సమాజానికి అందించిన సేవలు భవిష్యత్ తరానికి అందించాలనే సంకల్పంతో 114 పేజీలతో పుస్తకాన్ని తీసుకొచ్చామని సంపాదకులు రఘు అరకపూడి తెలిపారు. రామోజీరావు గారు ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన నిస్వార్థ భావనతో సమాజంలో మార్పు తేవాలని పత్రికా రంగంలోనే కాకుండా అనేక రంగాలను వారు సృజించి అనేక మందికి ఉపాధి కల్పించి సేవలు అందించి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం అచంచలమైనటువంటి విశ్వాసంతో కృషి చేసినటువంటి మహానుభావుడు, గొప్ప పాత్రికేయుడు, విశ్వమానవవాది. వారిని మరొకసారి స్మరించుకుంటూ వారి పుస్తకాన్ని తేవడం చాలా సంతోషకరమైన విషయం. అందరూ కూడా దీన్ని చదివి ఇంకా ప్రాచుర్యం చేయాలని నేను కోరుతా ఉన్నాను. యొక్క జీవిత కథని రేపటి తరానికి అందించాలన్న లక్ష్యంతో ఈ గత సంవత్సర కాలంగా వచ్చినటువంటి ఏవైతే వారికి సంబంధించిన నివాళులు కానీ వారు చేసినటువంటి జీవితం ఎన్నో అద్భుతమైనటువంటి ఈ సమాజానికి అందించినటువంటి సేవలు ఒక పుస్తక రూపం తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ యొక్క విశ్వనరుడు రామోజీ అనేటువంటి పుస్తకాన్ని మేము ఈ ప్రచురణ తీసుకురావడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క విశ్వనరుడు రామోజీ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో కూడా అనువాదం చేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి అలానే రాష్ట్రపతి గారికి కూడా అందించి వారి యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచానికి అందించాలా, భారతరత్న అవార్డు తీసుకునే విధంగా మేము ఆ ప్రయత్నంలో భాగంగా ముందుకు తీసుకెళ్లాలనే కోరికతోటి విశ్వనరుడు రామోజీ అనే పుస్తకాన్ని మేము ఈ రోజున ఆవిష్కరించడం జరిగింది. హైదరాబాద్ చుట్టూ 3 భారీ రైల్వే టెర్మినళ్లను నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు తయారు చేసింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి అధికంగా ఉండటంతో ప్రత్యామ్నాయాలపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి సారించింది. 2 దశాబ్దాల్లో వృద్ధి చెందే రైలు ప్రయాణాల డిమాండ్కు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం చుట్టూ కొత్తగా 3 భారీ రైల్వే టెర్మినళ్లను నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా వంటి నగరాలకు శివారు ప్రాంతాల్లో రైల్వే టెర్మినళ్లు ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను ఆయా నగరాల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్లను వాటి శివారు ప్రాంతాలకు పరిమితం చేస్తున్నారు. అదే రీతిలో హైదరాబాద్ చుట్టూ 3 రైల్వే టెర్మినళ్లను ఓఆర్ఆర్, RRR మధ్యలో నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. వరంగల్ మార్గంలో ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్ను నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చింది. వికారాబాద్, ముంబై మార్గంలో రామచంద్రాపురం మండలంలోని నాగులపల్లి టెర్మినల్ కట్టాలనే డిమాండ్ ఇప్పటికే ఉంది. దీంతో పాటు మహబూబ్ నగర్, బెంగళూరు మార్గంలో జూకల్, శంషాబాద్, నిజామాబాద్, నాందేడ్ మార్గంలో డబీర్పూర్, మేడ్చల్ టెర్మినళ్లపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ప్రతిపాదిత స్టేషన్ల వివరాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం హైదరాబాద్లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి అధికంగా ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి స్టేషన్లకు చేరుకునేందుకు గంటన్నర సమయం పడుతోంది. ఉదయం ఆయా స్టేషన్లలో ప్లాట్ఫారాల సమస్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ 3 టెర్మినళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అవి అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఇబ్బందులతో పాటు ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గనుంది. ప్రస్తుత అవసరాలతో పాటు పెరుగుతున్న హైదరాబాద్ మహానగర జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు. రానున్న 2 దశాబ్దాల్లో వృద్ధి చెందే రైలు ప్రయాణాల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని 3 భారీ టెర్మినళ్లకు రైల్వే శాఖ రూపకల్పన చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 2025లో 1.13 కోట్లుగా ఉన్న జనాభా 2031లో 1.84 కోట్లకు, 2047లో 3.30 కోట్లకు పెరుగుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది. ఛత్తీస్గఢ్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 10 మంది మావోయిస్టుల మృతదేహాలను ప్రెస్ మీట్లో పోలీసులు ప్రవేశపెట్టారు. ఘటనా స్థలిలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఇతర సామగ్రిని గరియాబంద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. మావోయిస్టుల్లో 3 ముఖ్య నేతలు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోడెం బాలకృష్ణ తలపై ఛత్తీస్గఢ్ రాష్ట్రం ₹1 కోటి రివార్డు ప్రకటించారు. ఒడిశా రాష్ట్రం 25 లక్షలు, తెలుగు రాష్ట్రాలు 25 లక్షల రివార్డు ప్రకటించారు. ఇతని నుంచి AK-47 ఆయుధం స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు పార్టీ టెక్నికల్ టీం ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జైది వెంకటి అలియాస్ విమల్ తలపై ఛత్తీస్గఢ్ 8 లక్షలు, ఒడిశా 5 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల రివార్డు ప్రకటించారు.
ఇతని వద్ద ఎస్ఎల్ఆర్ ఆయుధం లభ్యమైంది. ఒరిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రమోద్ అలియాస్ చంద్రహాస్తలపై ఛత్తీస్గఢ్ 25 లక్షలు, ఒడిశా 20 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల రివార్డు ప్రకటించారు. ఇతని వద్ద AK-47 ఆయుధం లభ్యమైంది. మిగతా వారిలో ముగ్గురు ఛత్తీస్గఢ్కి చెందిన మంజు, ఉమేష్ పీతా, రజిత పతిక పోలీసులు గుర్తించారు. ఇంకా 4 పేర్లు గుర్తించినప్పటికీ వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. చారిత్రాత్మక భద్రకాళి దేవాలయం ధర్మకర్తల నియామకం వివాదాస్పదంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే సమాచారం లేకుండా నూతనంగా 2 ధర్మకర్తలను నియమించడంపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. తన సొంత నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి అన్నవాళ్లు సమన్వయపరుచుకుంటూ వెళ్లాలని, ఇలాగైతే పార్టీకి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. మాకు ఓకే ఎక్కువ, దాన్ని ఆసరగా తీసుకొని మేము ఏది చేసినా నడుస్తుంది అనుకొని ఇప్పుడు మంత్రివర్యులు 4 నియోజకవర్గాలని సమన్వయపరుచుకుంటూ వాళ్ళ మంచి చెడ్లు చూసుకుంటూ పోవాల్సిన వాళ్ళే ఇతర నియోజకవర్గాలలో ఆ శాఖకు నేను మంత్రిని కదా అంటే నీకు 100 ఉంటాయి గుళ్ళు. మా కాన్స్టిట్యున్సీ మాకు ఉండేది 1-2 కదా. వాటిల్లో కమిటీలన్నీ మీరు వేసుకున్నాక నేను ఎమ్మెల్యేకి ఎందుకు ఇక్కడ నాకు చెప్పకుండా చేసినాక మీరు ఎందుకు నేను ఎందుకు ఇక్కడ? నేను అధిష్టానానికి కంప్లైంట్ చేసినా అది మంచి పద్ధతి కాదు, ఆ పద్ధతి మార్చుకోండి. మీరు ఇదే విధంగా కనుక పోయేది ఉంటే రేపు పొద్దుటికెళ్ళి నేను కూడా మరి అదే అధిష్టానం కూడా చెప్పదలుచుకున్నాను. నేను కూడా ఇలాంటి ప్రతిరోజు ప్రతి నెలకు 2 నెలలకు ఇదే కార్యక్రమాలు ఇట్లా పనులు చేసుకుంటూ పోతుంటే చూసుకుంటూ ఓపిక పట్టేంత ఇదిగా లేదు. ఆ తప్పు పద్ధతి అది. మేము పోతున్నాం కదా అని చెప్పి మీరు ఇట్ట నిర్లక్ష్యం చేసుకుంటూ పోతే భారీ నష్టం జరుగుతుంది పార్టీకి. ఇక్కడ కార్యకర్తలు నమ్ముకున్న వాళ్ళకి ఇది చేసుకోకుండా ఎవరి వల్ల మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు నా గుళ్ళ మీ పెత్తనం ఏంటి? నా కాన్స్టిట్యున్సీలా ఆ శాఖకు మంత్రి అయితే అంత మాత్రాన దాన్ని ఇది చేసుకుంటారా మొత్తం? సంచలనం సృష్టించిన చెర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. వాగ్దేవి కెమికల్ ఫ్యాక్టరీలో తయారు చేసిన మాదక ద్రవ్యాలను హైదరాబాద్లోనే ఇతరులకు అప్పగించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి విక్రయించారో విచారణలో తేల్చారు. ఇందుకోసం నిందితులు ఓ యాప్ ద్వారా సంభాషణలు జరిపినట్లు గుర్తించారు. ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. సంచలనం సృష్టించిన చర్లపల్లి మత్తుమందుల కేసులో విస్మయకర విషయాలు వెలుగులోకొస్తున్నాయి. చర్లపల్లి ప్రాంతంలోని వాగ్దేవి కెమికల్ ఫ్యాక్టరీలో తయారు చేసిన మాదక ద్రవ్యాల్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా విక్రయించారనేది దర్యాప్తు క్రమంలో వెల్లడైంది. కర్మాగారం నిర్వాహకుడు శ్రీనివాస్ విజయ్ ఓలేటి హైదరాబాద్లోని ఎండీ డ్రగ్ను పలు విడతలుగా విక్రయించినట్లు తేలింది. మహారాష్ట్రకు చెందిన ఫైజల్ ఖాన్ అనే నిందితుడికి గత జూలై నుంచి ఆగస్టు వరకు 20 కిలోల ఎండీ డ్రగ్ను విక్రయించినట్లు బహిర్గతమైంది. ఆగస్టు 18న నాచారం ప్రాంతంలోనే 7 కిలోల మాదక ద్రవ్యాల్ని అప్పగించాడు. శ్రీనివాస్ విజయ్ టాటా పంచ్లో వచ్చి మాదక ద్రవ్యాల్ని అప్పగించినట్లు సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది. ఆగస్టు 27న ఫైజల్ ఖాన్ లకడీకాపూల్లోని ద్వారకా హోటల్ సమీపంలో విజయ్ శ్రీనివాస్కు 28 లక్షల రూపాయల నగదును అప్పగించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో డస్టర్ వాహనాన్ని వినియోగించినట్లు తేలింది. మాదక ద్రవ్యాల్ని విక్రయించేందుకు నిందితులు బొటిమ్ యాప్ ద్వారా సంభాషించినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఈ నెల 3న ఫైజల్ ఖాన్ ఎండీ డ్రగ్ డీల్ను పూర్తి చేయాలని విజయ్ శ్రీనివాస్తో సంభాషణలు జరిపినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. వాస్తవానికి గత ఆగస్టు 8న థానేకు చెందిన ఫాతిమా మురాద్ షేక్ అనే 23 ఏళ్ల మహిళను అరెస్ట్ చేయడంతో డ్రగ్ దందా వ్యవహారం వెలుగు చూసింది. అనంతరం మహారాష్ట్రకే చెందిన మరో 9 మందిని అరెస్ట్ చేశారు. చివరగా ఫైజల్ ఖాన్ను అరెస్ట్ చేయడంతో హైదరాబాద్ లింక్ బయటపడింది. ఈ క్రమంలోనే ఈ నెల 5న చర్లపల్లి ప్రాంతంలో దాడి చేసి శ్రీనివాస్ విజయ్తో పాటు మాదక ద్రవ్యాల తయారీలో నిమగ్నమైన తానాజీ పండరీనాథ్ పట్వారీని అరెస్ట్ చేశారు. లో నాచారంలో దువ్వూరి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి రెక్టిఫైడ్ స్పిరిట్ పరిశ్రమ ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే కొంతకాలానికే అది శ్రీనివాస్ విజయ్ పేరుపైకి మారింది. కానీ నాచారానికి బదులుగా ఫ్యాక్టరీని చర్లపల్లికి మార్చి సరైన అనుమతులు లేకుండానే నిర్వహించారు. నాచారంలో నామమాత్రంగా కార్యకలాపాలు సాగిస్తూ చర్లపల్లిలో మాత్రం మాదక ద్రవ్యాల దందాకు తెరలేపారు. మహారాష్ట్ర పోలీసులు దాడి చేసిన అనంతరం తెలంగాణ దర్యాప్తు సంస్థలు జరిపిన విచారణలో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. ఈ నెల 5న మహారాష్ట్ర పోలీసులు
పోలీసులు నిర్వహించిన దాడిలో 12,000 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు లభించాయనే ప్రచారం నేపథ్యంలో ఆ ఉదంతాలపై తెలంగాణ దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. కానీ అదంతా ప్రచారమే అని విచారణ క్రమంలో స్పష్టత వచ్చింది. 11.58 కోట్ల రూపాయల విలువైన మెపిడ్రోన్ మాత్రమే లభ్యమైనట్లు వెల్లడైంది. మహారాష్ట్రకు చెందిన మీరా భయందర్, వసాయ్ విరార్ కమిషనరేట్ పోలీసులు హైదరాబాద్లో నిందితుల్ని అరెస్ట్ చేసిన అనంతరం 6న మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్పై తీసుకెళ్లారు. ఈ సందర్భంగా న్యాయస్థానానికి సమర్పించిన రిపోర్టులో మాత్రం తాము పట్టుకున్న మాదక ద్రవ్యాల విలువ 11.58 కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు. అలాగే 35,000 లీటర్లకు పైగా లభ్యమైన ముడి రసాయనాల విలువ సైతం 29.94 లక్షల రూపాయలుగానే పేర్కొన్నారు. అలాగే 1.55 లక్షల విలువైన 5 సెల్ ఫోన్లు, 4.57 లక్షల విలువైన యంత్ర పరికరాలు, డస్టర్, టాటా పంచ్ కార్లను స్వాధీనం చేసుకున్నట్లు రిపోర్టులో పొందుపర్చారు. ఆన్లైన్ బెట్టింగ్ భూతం అతడిని ఆవహించింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన అతడికి కుటుంబం అండగా నిలిచింది. 20 లక్షల వరకు చెల్లించి బయటపడేసింది. అయినా అతడి తీరు మారలేదు, బుద్ధి మార్చుకోలేదు. చేసిన తప్పే మళ్లీ చేశాడు. ఈసారి డబ్బుల కోసం కొత్త ప్లాన్ వేశాడు. కుటుంబాన్ని, పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. కానీ అనుకున్నదొకటి, జరిగింది ఇంకొకటి. చివరకు పోలీసులు అసలు సూత్రధారితో సహా సహకరించిన వారిని జైల్లోకి నెట్టారు. ఆన్లైన్ బెట్టింగ్లో పాల్గొనడం నేటి యువతకు క్రేజ్గా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. సమయంతో పాటు భారీగా డబ్బు కోల్పోయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరికొందరు తప్పుడు ఆలోచనలతో కటకటాల పాలవుతున్నారు. వరంగల్లో జరిగిన ఓ యువకుడి కిడ్నాప్ వ్యవహారం కూడా ఇలాంటిదే. ఇతని పేరు అదిత్ సోని. వయసు 31 సంవత్సరాలు. వరంగల్ కొత్తవాడలో తండ్రితో పాటు వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నాడు. ఓ రోజు అనూహ్యంగా కనిపించకుండా పోయాడు. కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. లక్ష్మీకాంత్ సోనా అనే లోకల్ వ్యక్తి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ అన్న అశోక్ కుమార్ కొడుకు అయినటువంటి అదిత్ సోని అనే 31 ఇయర్స్ కలిగిన వ్యక్తి మరి సాయంత్రం 3 ఆ ప్రాంతం నుంచి కనిపించట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 7:30 ప్రాంతాల్లో. ఆ టైంలో మేము మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అదిత్ సోని దగ్గర నుంచి తన భార్య, తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. కొందరు తనని కిడ్నాప్ చేశారని చెప్పాడు. కొందరు వ్యక్తులు కూడా ఫోన్లో బాధిత కుటుంబాన్ని బెదిరించారు. అదిత్ను వదిలేయాలంటే డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. అతని భార్యకి, తర్వాత వాళ్ళ ఫాదర్ కి ఒక నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి. అతని నెంబర్ నుంచే ఫోన్ కాల్ చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మరి అజిత్ సోని ముందుగా కాల్ చేసి నేను ఇట్లా కిడ్నాప్ అయినా, నన్ను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నా చెప్పినట్టు నేను ఈవినింగ్ టైంలో. అలాగే తర్వాత అదే నెంబర్ నుంచి వేరే వాళ్ళు కాల్ చేసి మరి ఒక 10 లక్షల రూపాయలు తీసుకొని నేను చెప్పిన కాడికి రావాలి, ముందు డబ్బులు తయారు చేయండి అని చెప్పి చెప్పినట్టుగా మీ కొడుకుని బంధించాము, మీరు కనుక టైంలో 8 గంటల లోపు మీరు డబ్బులు ఇవ్వకపోతే కనుక చంపేస్తామని చెప్పిన క్రమంలో మరి మేము వెంటనే అలర్ట్ అయిపోయి మరి కేసును మరి ఆల్టర్ చేయడం జరిగింది. ఎక్స్టార్షన్ దాని కింద ఆల్టర్ చేసినాం. బాధిత కుటుంబానికొచ్చిన ఫోన్ కాల్ రికార్డ్స్, లొకేషన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్ని ఆధారాలతో నిందితులను అరెస్టు చేశారు. ఆశ్చర్యంగా కిడ్నాప్ వ్యవహారంలో అసలు సూత్రధారి అదిత్ సోనీని అని పోలీసులు తేల్చారు. ఆ లొకేషన్ అవి తీసుకున్నాం. తర్వాత మిగతా రకాలు కూడా మేము ఇన్ఫర్మేషన్ సేకరించి వాళ్ళు లోకల్లో ఒక లాడ్జ్లో నైట్లో ఉన్నట్టు మాకు తెలిసింది. ఆ తర్వాత వాళ్ళు బయటికి రావడం జరిగింది. మరి అక్కడ ఇక్కడ తిరిగి మరి పారిపోదాం అనుకునే క్రమంలో మరి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అజిత్ సోనీని ఎవరు కిడ్నాప్ చేయలేదని, మరి వాళ్ళ గతంలో ఆయనకు ఒక 20 లక్షల రూపాయలు అప్పు ఉంటే ఆ బెట్టింగ్ అలవాట్ల వల్ల వాళ్ళ బంధువులు, బాబాయిలు సాయం చేసి అతన్ని ఆ డబ్బులు, అప్పులు తీర్చడం జరిగిందని, ఇప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులను బెదిరిస్తే
మరి ఆ డబ్బులు వాళ్ళు 10 లక్షలు ఇస్తారని ఆశతోటి మరి వాళ్ళ ఫ్రెండ్ అయిన యాకూబ్ అనే ఒక లోకల్ ఆటో డ్రైవర్తో చెప్పి కిడ్నాప్ అయినట్టుగా నాటకం ఆడి అతన్ని మరి చేతులు కాళ్ళు కట్టేసినట్టు ముసివేసి బెదిరించినట్టుగా ఇతను వాయిస్ ద్వారా ఆ ఫోన్ కాల్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీకి బెదిరియడంతో వాళ్ళు భయపడి మాకు పూర్తి వివరాలు చెప్పకుండా మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత వాళ్ళని పట్టుకున్న తర్వాత ఈ విషయాలను బయటికి రావడం జరిగింది. పోచమ్మ మైదాన్కి చెందిన స్నేహితుడు ఆటో డ్రైవర్ మహ్మద్ యాకూబ్ పాషాతో కలిసి అదిత్ సొంత కుటుంబాన్నే మోసం చేద్దామని చూశాడు. బెట్టింగుల్లో లక్షలాది రూపాయలు పోగొట్టుకుని అప్పుల పాలై చివరికి కిడ్నాప్ డ్రామాకు తెరలేపాడు. నిందితుల నుంచి ఆటో 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగులతో జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆన్లైన్ బెట్టింగుల వల్ల ఎంత నష్టపోతామో చివరి వరకు అర్థం కాదు. అంతా అయిపోయాక పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతారు. ఇంట్లో చెప్పలేక, డబ్బులు కట్టలేక మానసిక వేదన అనుభవిస్తారు. కొందరు ప్రాణాలు సైతం తీసుకుంటారు. అందుకే ఈ తరహా బెట్టింగులకు దూరంగా ఉండడమే శ్రేయస్కరమని నిపుణులు, పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్లో డీజీపీ జితేందర్ మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. So ready? We can start. So ఈరోజు మన సీనియర్ లీడర్ ఆఫ్ సిపిఐ మావోయిస్ట్ పోతుల పద్మావతి ఎలియాస్ కల్పన ఎలియాస్ సుజాత సెంట్రల్ కమిటీ మెంబర్ ఇక్కడ సరెండర్ చూపిస్తున్నాము. After surrender, she will join the mainstream. Potula Padmavati today, after surrender, will join the mainstream. Padmavati, now 62 years of age, is native of Penchkal Padu village, Gattu Mandal, now Gadwal district. Her father Timmareddy came from agricultural family and he also served as village postmaster. Her mother is Venkamma, is a homemaker. She has 3 brothers. All మీకు వచ్చాయి ఇది డీటెయిల్స్. ప్రెస్ నోట్ వచ్చింది అందరికి. She was married to Koteshwar Rao alias Prahlad Kishanji, a senior Maoist leader who also served as Central Committee member and Secretary of West Bengal State Committee of CPI Maoist. He died in exchange of fire on 24 November 2011. The couple had one daughter also. She joined this group of leftists. She was inspired by this Patel Sudhakar Reddy, that is Suryam, then Sudarshan Reddy, that is RK, and Sugna, wife of Sudarshan Reddy. She was inspired by their ideology and joined the CPI-ML People Wars group in 1982. Earlier she worked as village campaigner, that is in RSU. Later she joined Jan Natya Mandali. She briefly worked with late Gadar and Mala Sanjeev, that is Mala Sanjeev alias Lengu Dada, who later surrendered. After that, she left Jan Natya Mandali to work with Peace Book Center, Koti. During that time, she got acquainted with Kishanji and she married in 1984. Married Kishanji.
going up to the Central Committee member, we have mentioned in the press note. In 1987, they were transferred to Dandakarnya Forest Committee in Gadchiroli district, Maharashtra. 1988-89, she worked in Perimili Dalam and later transferred to Ettapalli Dalam under Patel Sudhakar Reddy as commander. Later on, she was promoted to Deputy Commander of Ettapalli Dalam in Gadchiroli. 1996, she became Commander of Devri Dalam, Gadchiroli. 2001, she was elevated as State Committee member and inducted into Dandakarnya Special Zone Committee. In 2008, her husband Koteshwar Rao alias Kishanji was transferred and made as Secretary of West Bengal State Committee. 2001, she was elevated as State Committee member and inducted into Dandakarnya Special Zone Committee. She was assigned as in charge of South Bastar DVC, including responsibility of frontal organizations like CNM, KMS and DAKMS, as well as village committees, later renamed as Janatana Sarkar. 2018, she was appointed as in charge of Janatana Sarkar for the entire Dandakarnya Special Zone Committee. In 2023, she was inducted into Central Committee as Central Committee member. She also served as editor of Peturi, a magazine published in Koya language. She has cited health reason as the for coming out of the CPI Moist, and also wanted to join mainstream in view of the government policies and support. Her decision reflects a personal need to prioritize her well-being after 4 decades of underground life. She expressed her intention to lead a normal life, take care of her own health, and live peacefully with her family, with the support extended by the government. I told you she has a daughter also, and she has mother also. So she wants to live with them. So from state, you all know we have a very comprehensive rehabilitation policy. So she will get 25 lakhs reward amount, which is on her. It will be handed over to her, and whatever other benefits are there, Telangana government will extend all benefits which are available to all the surrendered cadres. You all know that for last so many years, Telangana government has shown commitment to show the right path to all the cadres who are underground. We have always maintained that they all should join mainstream and live a good life. Especially now, you all know Telangana is rising. We are food surplus state. We are having best of the per capita income in the state. So state is developing very fast. So it is high time now all these people who are underground, they should come out. We have a comprehensive rehabilitation policy. They should take benefit of this policy and lead a normal life. You all know that in last 2 years, 404 UG cadres of Telangana and Chhattisgarh have surrendered before Telangana police.
You all know that we have a very comprehensive rehabilitation policy. Therefore, if you see, even the cadres not only from Telangana, other states also have come. They have surrendered before Telangana police, of which 4 are state committee members, 1 divisional committee secretary, 8 divisional committee members, and 34 area committee members. They have surrendered before Telangana police in 2025 alone. With last year also, large number of cadres have surrendered. So this shows that victory for Telangana police and Telangana government in making underground cadres join the mainstream and lead peaceful life. As of today, we have 78 underground cadres which are hailing from Telangana state. They are probably working in other states, out of which there are 10 central committee members. There are 15 central committee members, out of which 10 members are from Telangana state. So we hope that these 10 members also will come out of the party and they will also join the mainstream. On behalf of Telangana government and Telangana State Police Department, I appeal to all underground Maoist cadres to come back to their native village by joining the mainstream and take part in the advancement of Telangana state through constructive participation. All 404 cadres who have joined the mainstream, we have given them that initial money, and we are also extending all the benefits which are